కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా గానీ, ఏ సమాధానం వచ్చినా గానీ, ప్రతి సందర్భంలో గూడా విడవకుండా, మానకుండా, మర్చిపోకుండా మనం చేయవలసింది ఏదైనా ఉంది అంటే గనక ప్రేయర్, ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు చేయాలి అనగానే చాలా సన్నివేశాలు మనకి, చాలా సందర్భాలు, చాలా జవాబులు మనకి బైబిల్‌లో కనబడతా ఉంటాయి. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఒక సమస్య వచ్చిన వెంటనే మన గోడు లేదంటే మన సమస్య అనేకుల దగ్గర మనం చెప్పి దానికంటే కూడా మనుష్యులను నమ్ముకున్నట కంటే కూడా దేవుడిని ఆశ్రయించుట మేలు. కనుక దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గనక మనం మొరపెట్టి, తండ్రి నా పరిస్థితి ఎలా ఉందయ్యా, ఏం చేయమంటారయ్యా అని మనం గనక మొరపెట్టినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు సంఘ పెద్దలను పిలువనంపించి ప్రార్థన చేయవలెను. చూడండి, ప్రతి సందర్భంలో కూడా మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి సమాధానాలు వచ్చినా మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యము మనతో మరొక విషయాన్ని చాలా తేటగా చెప్తూ ఉన్నారు. అదేంటంటే 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తేనండి 16వ వచనం మనం చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి, నా జీవితంలో ఈ సమస్యను తెచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. స్తుతియాగం మనం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకంటే అలా చేయడం అనేది యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి క్రీస్తునందు దేవుని యొక్క చిత్తము. కనుక మరి మనం చేసే ఈ ప్రార్థన ఎలా ఉండాలి? ఎందుకు ఈ సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ ఒక పరీక్షేనండి. మనకి ఆస్తులు అత్యున్నతమైనటువంటి స్థాయిలో అమాంతంగా పెరిగినా మన జీవితంలో అదొక పరీక్ష. మనం కట్టికే పేదవాడుగా మారిపోయినా మన జీవితంలో అదొక పరీక్ష. ఎగ్జామ్స్లో మనకి ఫస్ట్ క్లాస్ వచ్చినా అదొక పరీక్ష. మనం ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా కానీ అది ఒక పరీక్ష. మనం అనుకుంటాం ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి ఎస్ వీ అచీవ్డ్ అని చెప్పేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది మీ జీవితంలో ఒక పరీక్ష. అదేంటి బ్రదర్, ప్రతిదీ ఒక పరీక్ష అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశము, ప్రతి సందర్భము కూడా ఒక పరీక్షే. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అనగా ఆ పరీక్షలో మన యథార్థతను నిరూపించుకోవాలి. ఆ పరీక్షలో మన నిజాయితీ నిరూపించుకోవాలి. ఆ పరీక్షలో మనం పరిశుద్ధతను నిరూపించుకోవాలి. ఎవరికి? దేవునికి. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఉద్యోగం రాకముందు ప్రభు సన్నిధిలో నిలకడగా ఉండి, నిలవరముగా ఉండి, చాలా చక్కగా అనేకమైన సంఘ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తూ, అనేకమైన సంఘ ప్రతి దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉద్యోగం వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నామంటే దేవుడు మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిరా నీ క్యారెక్టర్. నీకెంతకాలం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో తెలుసా? ఇదిరా నీ క్యారెక్టర్ అని నిరూపించటానికి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా కూడా ఇదేనండి. మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఎలాంటి వారో నిరూపించుకుంటూ వెళ్తూ ఉంటారండి ఆయన. మనుషులు మృగముల వంటి వారిని వారు తెలుసుకున్నట్లు, మంచి మార్క్స్ రానంత వరకు, ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు చాలా చక్కగా దేవుని సన్నిధిలో ఒక మికాయేలు, గబ్రియేలు వలె చక్కగా స్తుతి ఆరాధన చేసి, వాక్యాన్ని చదువుకొని, యూత్ మీటింగ్స్కి వచ్చి అన్ని కార్యక్రమాలు చేసి ఉద్యోగం వచ్చిన వెంటనే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నామంటే దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. దేవుడు నిరూపిస్తున్నది మీ క్యారెక్టర్ అనేది దేవుడు చక్కగా స్పష్టం చేస్తూ ఉంటారు. పెళ్ళి కానంత వరకు, మంచి వివాహం దొరికేంత వరకు చక్కగా దేవునికి ఇష్టమైన కుమార్తె వలె ఉండి, కుమారుని వలె ఉండి,
వివాహం జరిగిన వెంటనే దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి మనం అతనిని, ఆమెను ఆరాధించుకుంటూ తిరుగుతూ ఉంటామండి. అప్పటి వరకు డీపీలు లేదా అప్పటి వరకు దేవుని యొక్క మాటలనేవి మనకి స్టేటస్‌ల రూపంలోనూ, డీపీల రూపంలోనూ ఉంటాయండి. ఎప్పుడైతే అతను వస్తాడో జీవితంలోకి, ఆమె వస్తుందో జీవితంలోకి, వెంటనే డీపీలు మారిపోతాయి. దాన్నేమంటారు, లాక్ స్క్రీన్స్ వాల్‌పేపర్స్ మారిపోతూ ఉంటాయి. డెస్క్‌టాప్ వాల్‌పేపర్స్ మారిపోతూ ఉంటాయి. ల్యాప్‌టాప్ వాల్‌పేపర్స్ మారిపోతుంటాయి. అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయండి. అప్పటి వరకు దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, మనం గురి ఎద్దుగా పరిగెత్తాలి. ఈ డీపీలు, ఈ వాల్‌పేపర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయండి. అన్నీ చేంజ్ అయిపోయి వీళ్ళిద్దరు కలిపి దిగినటువంటి ఫోటోస్, వీళ్ళిద్దరు ఉన్నటువంటి అవన్నీ ఇక వచ్చేస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా ఇంక నెమ్మదిగా నీ హృదయంలో అతనిని ఆరాధించడం ప్రారంభిస్తూ ఉంటావు. నీ హృదయంలో ఆమెను ఆరాధించడం ప్రారంభిస్తూ ఉంటావు. వివాహము జరగటం కూడా మన జీవితంలో ఒక పరీక్ష. పిల్లలు లేకపోవడం ఒక పరీక్ష, పిల్లలు కలగటం ఒక పరీక్ష. పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళని ఏ ఉద్దేశాలతో పెంచుతున్నావు, ఎలా పెంచుతున్నావు, ఎందుకు పెంచుతున్నావు? గర్భఫలము దేవుడు నీకు ఇచ్చు బహుమానము. దాని వెనుక ఒక ప్రణాళిక ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పౌలు గారు చెప్తున్నారు, ప్రతి విషయములో కూడా మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, మా గొప్పతనం అయితే ఏది లేదయ్యా, అంతా నీ చిత్తమేనయ్యా. తండ్రి, మాదేమి లేదయ్యా, అంతా నీ కృపనయ్యా. సమస్తమును సమకూడి జరుగుచున్నవి దేనికి అంటే మేలు కలుగుటకై. దాన్ని మనం గుర్తించగలగాలి. ఏదైనా జరిగినా జరగకపోయినా, పేద స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, కడుపు నిండి ఉన్నా, ఆకలిగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ మనం దేవుని యొక్క ఆ ఆలోచనల్లో దేవుడు మనకు పెట్టే ఆ పరీక్షలు మనం నెగ్గాలి. అలా నెగ్గాలంటే ఆన్సర్స్ రాస్తే సరిపోదు. అంటే పరీక్షలో మనకు వెళ్ళేసి ఆన్సర్స్ రాసుకుంటూ వస్తే సరిపోయిద్దా? కరెక్ట్ ఆన్సర్లు రాయాలా? A+B² ఏంటో చెప్పమంటే, మా ఊర్లోనే మా ఇంటి పక్కనే మెడికల్ షాప్ ఉందని రాసింది ఆన్సర్ అవుద్దండి? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? A+B² రాయమన్నారు, ఫిల్ చేయమన్నారు. నువ్వేం రాసావంటే, మా ఇంటి పక్కనే గ్యాద ఉంది అని రాసావు. అది ఆన్సర్ అవుద్దండి? నువ్వు రాసింది ఆన్సరే, కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆ ప్రశ్నకి జవాబు రాసావు, కానీ మార్క్స్ రావు. ఎందుకంటే పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలి. ఆ ప్రశ్నకు తగినట్టుగా నువ్వు ఆన్సర్ రాయాలి. మన జీవితంలో వచ్చే పరీక్షకు తగినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలయ్యా అంటే, ఆ ప్రార్థన ఇలా ఉండాలి అనడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ దేవుడు పెట్టారు. ఇదిగో ఈ వీటి యొక్క గైడ్లైన్స్, నియమ నిబంధనలు దేవుడు మనకు పెట్టారు. ఇట్లా మనం ప్రార్థించాలి. మనం ఏంటంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటానికి సింపుల్గా ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఆ 3 విషయాలు మనం చూద్దాం. ప్రభు కృపను బట్టి, ప్రభు చిత్తమైతే మరొక దినంలో మళ్ళీ ఇంకా ఎక్కువ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. కనుక ఎగ్జామ్లో మనకు వచ్చిన ప్రశ్నలకు ఆన్సర్స్ కాదు రాయాల్సింది, పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్, కరెక్ట్ ఆన్సర్స్ మనం రాయగలగాలి. నీకు ఇష్టం వచ్చింది నువ్వు రాసేసి, నేను బాగా రాశాను బ్రదర్, 10 ఎడిషన్స్ రాశాను బ్రదర్, 20 ఎడిషన్స్ రాశాను బ్రదర్ అంటే కుదరదు. ఎన్ని పేపర్లు రాసావన్నది కాదు బ్రదర్, ఎంత పర్ఫెక్ట్గా రాసావన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ 10 ఆన్సర్స్ రాసినా కానీ 10 మార్కులు వస్తాయి. కానీ చెత్త ఆన్సర్స్ 100 పేపర్లతో రాసినా కానీ 1 మార్కు కూడా రాదండి. కనుక మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మరి మొట్టమొదటిగా మనలో ఉండవలసినటువంటి ఆ నియమ నిబంధనలు ఏంటి? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి చెప్పినటువంటి విషయాలు ఏంటి? వేడిని మనం దృష్టిలో ఉంచుకోవాలని మనం చూస్తే యాకోబు పత్రికలో మనకు విషయం అర్థం అవుతుందండి. అదేంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తేనండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం మనం చూద్దాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. మనం అడిగేవన్నీ ఎలా ఉంటున్నాయి అంటే, దురుద్దేశంతో మనం అడుగుచున్నాము కనుక మీకేమీ దొరకట్లేదు. మనం అడిగిన వెంటనే దానికి ఎందుకు జవాబు రావట్లేదయ్యా అంటే, అది నువ్వు అడుగుట వెనుక నీ ఉద్దేశం అనేది 10 మందికి ఉపయోగపడాలన్నా, లేదంటే స్వార్థంతో నీ దురుద్దేశం నిమిత్తం అడుగుచున్నావా? మీ భోగముల నిమిత్తము, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి, మీ యొక్క ఇష్టాలు నెరవేర్చుకోవడానికి అడుగుతున్నావా? దేవుని ఇష్టాన్ని కనుగొని అది దేవుని చిత్తమా కాదని తెలుసుకుని దేవుని చిత్తము ప్రజలలో నెరవేరడానికి అడుగుతున్నావా? ఒక మాటలో చెప్పాలంటే 10 మంది జీవితాలలో ఆనందాన్ని, వెలుగులను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, ప్రేమను నింపే విధంగా అడుగుతున్నావా? మా ఇల్లు, మా కుటుంబం, నా ఎగ్జాము, నాది 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 నాది. అందుకే
కొంతమంది భక్తులు కూడా మంచి మంచి పాటలు రాశారండి. నాది నాది అంటూ చూసారా ఎంత చక్కగా ఉందో. ఏది నీది ఇంతకి చెప్పండి? నాది, నా ఇల్లు, నా వాళ్ళు, మా అమ్మగారు, నా నాన్నగారు. చూసారా? 10 మందిలో వెలుగులు నింపే విధంగా, 10 మంది సంతోషాన్ని కోరే విధంగా, 10 మంది సంతోషం కొరకు నీవు ఆలోచిస్తే, నీ కుటుంబ సంతోషం కొరకు, నీ సంతోషం కొరకు దేవుడు ఆలోచించరా? మీ దురుద్దేశాలు అవి. ఎవడేమైపోయినా పర్లేదు, మేము మాత్రం బాగుండాలి. ఎవడు ఎలా వెళ్ళిపోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి, నా కుటుంబం మాత్రం బాగుండాలి, నేనే బాగుండాలి. కనుక ఇలాంటి దురుద్దేశాలతో కాకుండా, మీ కోరికలు తీర్చుకోవడం కోసం కాకుండా, మీ ఇష్టాలు దాన్ని ఏమంటారు స్థాపించడం కోసం కాకుండా, ప్రియులారా, దేవుని యొక్క చిత్తం ఏంటో కనుగొని దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. మొదటగా మనం ప్రార్థన చేసే అంశం అనేది, దాంట్లో దేవుని చిత్తం ఏంటో మనం వాక్యానుసారంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. వాక్యానుసారమా కాదా? తండ్రి నువ్వు ఎలాంటి జవాబు ఇచ్చినా కానీ మేము ఏ మాత్రం మేము బాధపడమయ్యా, కృంగిపోయా, అది మీరు ఏది ఇచ్చినా కానీ తండ్రి మీ చిత్తమే సిద్ధించునుగాక, మీ చిత్తమే జరుగునుగాక అని మనం ముందుకు వెళ్ళగలగాలి. ఇక రెండోది మనం చూస్తానండి, ప్రార్థన చేస్తాము కానీ ఎలా చేస్తామయ్యా అంటే 5వ అధ్యాయం మనం చూద్దామండి. యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయం మనం చూస్తే మన ప్రార్థన ఎలా ఉంటుందయ్యా అంటే 5వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ఎలా ఉండాలి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చాలా చక్కగా ఉందంటే ఆసక్తితో చేయాలి. మళ్ళీ నిన్న దీని గురించే చేశాను, మొన్న దీని గురించి చేశాను, 1 మంత్ దీని గురించే చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా సంఘ అభివృద్ధి నిమిత్తము సంఘంలో జరిగే కార్యక్రమాలు ముందుకు సాగాలని ప్రార్థన చేయాలి. దీని గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు యూత్ ఫెస్ట్ గురించి మనం తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ మంత్ యూత్ ఫెస్ట్ గురించి నేను ప్రేయర్ చేశాను. మళ్ళీ ఈ మంత్ కూడా నెక్స్ట్ మంత్ కూడా అయ్యో ఒక 1 ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నానే అంటే, ప్రభువా ఈ ప్రోగ్రామ్ని మీ చిత్త ప్రకారంగా జరిగించాయని ఆసక్తితో చేసే వేరు, అసహనంతో చేసే ప్రార్థన వేరుగా ఉంటుందండి. అంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆసక్తితో కూడినదై ఉండాలి. నీ కుటుంబంలో ఒక సమస్య ఉంది, ఆ సమస్య నువ్వు పోరాడలేకపోతున్నావు, ఆ సమస్యను శక్తితో నువ్వు పోరాడలేకపోతున్నావు. అప్పుడు నీకు కావాల్సింది ఆసక్తి కావాలి. చేద్దాం, జరిగితే జరిగింది, లేదంటే లేదు. ఒక రాయి వేయకూడదండి, ఒక రాయి వేద్దాం. ఎంతమంది చెప్తున్నాం కదా, యేసు ప్రభు కూడా ఒక రాయి వేసేద్దాం. ఎలాగో అందరిని అడుగుతున్నాం కదా, అందరిని మన ప్రయత్నం మనం చేస్తున్న ప్రభు దిగురుడు ప్రయత్నం చేద్దాం, పోయేది ఏముంది అంటే, నీ ప్రార్థనలో ఏముందయ్యా అంటే అసహనం. జరిగితే జరిగింది, లేదంటే లేదు, గోడ మీద పిల్లి టైపు. కానీ అలా కాదండి, మనం దృఢంగా నిశ్చయించుకోవాలి, అది దేవుడు చేస్తారని నమ్మాలి మనం. అందుకే యేసుప్రభు వారు అంటారు, మీరు ఏవైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసేవి జరుగుతాయి అని మీరు నమ్మి ప్రార్థన చేయండి అంటారండి. చూడండి, భార్యల నిమిత్తము, భర్తల నిమిత్తము, చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తూ ఉంటారండి, అనయ్య మా వైఫ్ నిమిత్తం ప్రార్థన చేయండి, అనయ్య మా హస్బెండ్ గారి నిమిత్తం ప్రార్థన చేయండి అని వస్తూ ఉంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళు మారతారేంటి, మారరో బెటరు, ప్రార్థన చేయించుకుంటారు చక్కగా. అడు మారడండి. అసలు మొట్టమొదటగా వాళ్ళు మారాలని నీ హృదయంలో ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. నీ హృదయంలో లేనప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ ఎందుకు, ఆ నెగిటివ్ థింకింగ్ దేనికి, ఆ నెగిటివ్ వర్డ్స్ దేనికి, ఆ నెగిటివ్ వొకాబులరీ దేనికి? వై దట్ నెగిటివ్ మైండ్ సెట్? ఎందుకు ఆ నెగిటివ్ మైండ్ సెట్ మనకు ఉంటుంది అంటే, అంతే మన హృదయంలో ఫస్ట్ దేవుడు చేస్తారు, మనుషులకి అసాధ్యము కానీ సమస్తము దేవునికి సాధ్యమైన మనస్తత్వం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రియులారా ఉపయోగమే లేదు. కనుక మన ప్రార్థన మొట్టమొదటిగా ఎలా ఉండాలి అంటే, మన కోరికలు తీర్చుకోవడానికి, మన చిత్తాలు నెరవేర్చుకోవడానికి కాకుండా దేవుని చిత్తం అనేది జరగాలని మనం చేయాలి. రెండోది మనం చూస్తే ప్రియులారా ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. ఇక మూడవది మనం చూస్తే
ప్రార్థన చేస్తూ మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూద్దాం. 3వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, చూడండి చక్కగా ఉందో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే నీవు నీ క్యారెక్టరే మారకుండా ఎదురుడి క్యారెక్టర్ గురించి నువ్వు ప్రార్థన చేస్తా, నువ్వు ఒక దుర్మార్గుడిగా ఒక పాపిగా నువ్వు ఉంటూ ఇంకా ఏవో శ్రేష్టమైన ఈవులు కావాలని ప్రార్థించడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఎందుకు? దేవుడు ప్రస్తుతానికి నీకు ఇచ్చిన ఈవులను బట్టే నువ్వు ఇంత పాపంలో ఉంటే, కొత్తగా దేవుడు నీకు ఇంకా ఎన్నో ఈవులను ఇస్తే ఆ ఈవులను బట్టి ఆ ఆశీర్వాదాలను బట్టి నువ్వు పాపం చేయవా? 200% చేస్తారండి. అందుకే మనం ఎలా మారిపోవాలి అంటే మన జీవితం యథార్థంగా ఉంచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం నిర్దోషులుగా ఉండాలి. ప్రభు సన్నిధికి, ప్రభు దృష్టికి, ప్రభు చిత్తానికి, ప్రభు ఆలోచనలకి మనం ఎలా కనిపించాలయ్యా అంటే నిర్దోషులుగా కనిపించాలి. కొంచెంలో నమ్మకంగా ఉండి మనం ప్రార్థన చేస్తే అధికమైన వాటిని దేవుడు అనుగ్రహించడానికి ఏమాత్రం కూడా వెనుతీయవాడు కాడు. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవుడు నీకు ఇచ్చింది కొంచెమేనా, ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు. ఫస్ట్ నీతిమంతునిగా నువ్వు ఉండు. ఓ పక్కన పాపం చేస్తూనే మరో పక్కన ఏదో సాధించాలని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ సాధించిన తర్వాత మరి ఎక్కువగా ఘోరమైన పాపములు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక నీవు కనుక నీతిమంతునిగా ఉండకుండా, ప్రభువు తెలియక ముందు ఓకే ఫైన్ పక్కన పెట్టేయండి. ప్రభువు తెలియక ముందు మనం పాపం చేసాం, తెలియక అవిశ్వాసం వల్ల చేసాం కాబట్టి దేవుడు మనల్ని కనికరించాడు. మన తన సంఘంలోకి ఆహ్వానించారు, తన రాజ్యంలోకి ఆహ్వానించారు. ప్రభు సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ పాపంలోకి మనం వెళ్ళకూడదు. కనుక నెంబర్ 1 ఎలా ఉండాలయ్యా మన ప్రార్థన అంటే, అది మన ఇష్టమా మన కోరికలా దేవుని చిత్తం అనేది పరిశీలించుకోవాలి. నెంబర్ 2 ఆ ప్రేయర్ అనేది ఇంట్రెస్ట్గా చేయాలి, అనగా ఆసక్తితో చేయాలి. నెంబర్ 3 మన క్యారెక్టర్ని మనం కాపాడుకుంటూ మన పాపులుగా ఉండకుండా మన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకు సాగుతూ మన ప్రార్థన ఉండాలి. ఈ విధంగా కనుక మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు పర్ఫెక్ట్ జవాబు అనేది పర్ఫెక్ట్ టైంకి దేవుడు తన చిత్త ప్రకారంగా ఇస్తారు. అంతేగాని ప్రియులారా, అలా కాకుండా ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసామని చెప్పేసి నేను ప్రార్థన చేశాను ఆన్సర్ రావట్లేదు, ప్రార్థన చేశాను జవాబు రావట్లేదు, నేను ప్రార్థన చేశాను దేవుడు నా ప్రేయర్ వినట్లేదు అని చెప్పేసి మళ్ళీ దేవుడి మీద నిందేయకూడదు. ఇదొక పాపం. దేవుడి మీద నిందేయటం మరొక పాపం. కనుక దేవుడి మీద నింద వేసేవారుగా కాకుండా ఆయన ఇష్టాన్ని తెలుసుకుని ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థించేవారుగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ ప్రభువా, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, మీ ప్రేమలో మా తండ్రి సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, సహాయం చేయండి తండ్రి. దేవా, ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి, మీ ప్రేమలో బలపరచండి తండ్రి. ఆశీర్వదించండి దేవా. తండ్రి, ఈ చర్చ్ తరపున జరుగుతున్న ప్రతి యాక్టివిటీని కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి, ఆశీర్వదించండి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి మేమందరం కూడా ఎల్లవేళలా మా తండ్రి వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ, ప్రభువా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.